అమర్ రాజాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఉన్నాయో తెలుసా యూనిట్స్? వచ్చాడమ్మా ఉచిత శేఖర్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ బేస్ అమర్ రాజా ఆంధ్రప్రదేశ్. ఈ ఫీల్ టవర్ ఇంత పెరిగాడు, ఇంత బ్రెయిన్ కూడా లేదు, బాడీ పెరిగిందే గాని లోపలేం లేదు. డొల్లా వాళ్ళ అమర్ రాజా బ్యాటరీస్ కానీ అమర్ రాజాకు సంబంధించినటువంటి సంస్థలు కానీ ఏవి కూడా ఆంధ్రప్రదేశ్ లో మూసేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోలేదు. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ లోనే పనులు చేయాలి, ఆంధ్రప్రదేశ్ లోనే పెట్టుబడులు పెట్టాలి తప్ప వీరెంతకు మించి దేశ స్థాయిలో ఇంకో దగ్గర గ్రో అవ్వకూడదు అనేటువంటిది మీ ఉద్దేశం, ఆంధ్రజ్యోతి ఉద్దేశం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము గ్రో అవుతా ఉన్నాం, మాతో పాటు మా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మా పెట్టుబడులు పెడతాం అన్నటువంటి ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మూసుకొని ఎక్కడికి వెళ్ళిపోలేదే. అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు ఏటి మీద? మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గురించి చెప్పుకోవాలంటే ఏముందండి, వేసేసాడు బాగా వేసేసాడు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా అతను ఒక కామెడీ పీస్ లా చూస్తున్నారు, ఒక బఫుల్ లా చూస్తున్నారు. లేకపోతే ఆయనకి సంబంధం లేని విషయం, ఆయనకి మీరు ఒక విషయం అక్కడ మైక్ పెట్టి అడగండి. ఎందుకు? మీరు ఐటీ మంత్రి కదా, పారిశ్రామిక శాఖ మంత్రి కదా, మన ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చాయి అన్న విషయం అడిగితే ఆ ఒక్క విషయం తప్పించి మిగిలినంతా చెప్తాడండి. చెప్పరా? ఈయన ఇప్పుడు రీసెంట్ గా ఏం చెప్తున్నాడు, ఒక కోడిగుడ్డు స్టోరీ చెప్తున్నాడు. కోడిగుడ్డు స్టోరీలు ఎందుకంటే చెప్తాడంటే కోడిగుడ్డు స్టోరీ ఆయన చెప్పడానికి ఏం లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంటే నేను ఇన్ని కంపెనీలు తెచ్చాను, దావోస్ కి పక్క రాష్ట్రం ఉంది తెలంగాణ, తెలంగాణ నుంచి వెళ్ళి దావోస్ కి వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తెస్తే ఎందుకు పనికిరా? మనవాడు దావోస్ కి వెళ్ళమంటే అక్కడ చాలా చలిగా ఉంటదండి, చలేస్తుంది, అక్కడ 3 రోజులు స్నానం చేసుకోకుండా ఉండాలండి, మా వల్ల కాదండి. ఇంకెందుకయ్యా మంత్రి నువ్వు? వారు ప్రభుత్వంలోకి వచ్చి 2 మాసాలు 1 వారం అయింది. ఈరోజు 16 పరిశ్రమలని ప్రారంభోత్సవం చేశారు. ఇప్పుడే కాదు, రానటువంటి ఇంకో 1.5-2-3 సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది. మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక లేదురా. 2 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము ఆకర్షించినటువంటి అనేక పరిశ్రమలకి నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మేము భూములు కేటాయించినటువంటి అనేక పరిశ్రమలకి బహుశా, ఎందుకంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదా? కానీ క్రెడిట్ మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఇవి ఏ సందర్భంలో ఎప్పుడు వచ్చాయో, ఎవరి హయాంలో వీరందరినీ ఆకర్షించామో. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చెప్పాను కదా, ఇవి అవన్నీ చేశాం కాబట్టే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 16 సంస్థలు ఓపెన్ చేయగలిగారు. అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? అక్కడ శాంప్లింగ్ గా ఇప్పుడు ఒంగోలులో కౌంటింగ్ జరుగుతుంది. అవసరమా అధ్యక్ష? నిజమే కదండి. దానికి ఎస్ఓపి ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్. నాకు కనపడదు. ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కౌంట్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారము మనమంతా ఏమనుకున్నాము అన్న ఇదిగో చెప్పు. అదే విధంగా పడిన ఓట్లు ఎవరికి పన్నాయి అనేది లెక్కేస్తాము. అదే విధంగా ఈవీఎం ని కూడా దాన్ని ఏమన్నా ట్యాంపర్ చేసినారా, అదే విధంగా ఈవీఎం ని కూడా దాన్ని ఏమన్నా ట్యాంపర్ చేసినారా. రే పిచ్చోడా, స్కూల్ కు పోవాల్సిన వయసులో స్కూల్ కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా ప్రాణాలు తీస్తున్నావే. మ్యానిపులేట్ చేసినారా వెరిఫై చేస్తామని మనం అంతా అనుకున్నాం. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.